హలో, గుడ్ మార్నింగ్ అండి. నిన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద ఉసిరికాయలు తెచ్చానండి. ఆ పెద్ద ఉసిరికాయలు తెచ్చి దాంట్లో పెద్ద పెద్ద కాయలు మా వాళ్ళు కార్తీక మాసం నేను దీపాలు పెట్టుకుంటాను ఒక 4-5 కాయలు తీసేసుకున్నామండి. నాకు ఒక 5-6 కాయలు మిగిలిపోయినాయి. అవి ఏం చేయాలో తెలియక సావని చెప్పి నేను తోటకూర తెప్పించానండి. ఈ ఉసిరికాయలన్నీ కూడా అన్ని వైపులా ఘాట్లు పెట్టి పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేశానండి. అయితే ఈ ఉసిరికాయలు కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం. ఉసిరికాయలన్నీ కోసిన తర్వాత తోటకూరంతా కూడా శుభ్రంగా కడిగేసి సన్నగా కట్ చేసి పళ్ళల్లో పెట్టానండి. ఉసిరికాయ ముక్కలను తోటకూర ముక్కలు చూడండి. అంటే ఉసిరికాయ తోటకూర కాంబినేషన్లో ఇవాళ నేను వంట చేస్తున్నాను. తర్వాత కందిపప్పు శుభ్రంగా కుక్కర్లో వేసేసి కడిగిన తర్వాత ఆ కందిపప్పు పైన ఈ ఉసిరికాయ ముక్కలు అన్నీ కూడా వేశానండి. 5-6 ఉసిరికాయల ముక్కలు వచ్చింది దాదాపుగా. తర్వాత దాని మీదే ఈ తోటకూర కూడా వేశానండి. తోటకూర కూడా వేసేసి మొత్తం చూడండి, తోటకూర మొత్తం కూడా దాని మీద వేసాను చూడండి. ఈ కట్ చేసి పెట్టుకున్నటువంటి తోటకూర మొత్తం అంతా కూడా దాని మీద వేసానండి. కందిపప్పు, ఉసిరికాయలు, పైన తోటకూర పెట్టేసిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసేసానండి. ఆవిరికి మగ్గిపోతుందని. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 3-4 విజిల్స్ వచ్చేదాకా ఉంచానండి. తర్వాత ఓపెన్ చేస్తే చూసారా ఆకంతా ఎలా మగ్గిపోయిందో. తర్వాత ఈ ఉసిరికాయ ముక్కలు కూడా మెత్తగా అయిపోతాయండి. మనం గరిటెతో కనుక శుభ్రంగా ఎనిపేసుకుంటే, చిదిపేసుకుంటే ఆ పులుపు ఆ కందిపప్పుకి ఆ తోటకూరకి పట్టేస్తుందండి. చూడండి, అంటే చింతపండు వాడక్కర్లేదండి అన్ని సందర్భాల్లో కూడాను. తర్వాత నేను ఆ పొయ్యి మీదే పెట్టినప్పుడు కొద్దిగా పసుపు వేసాను. పసుపు వేస్తాం కదండి అన్ని పప్పుల్లోనూ మనం కంపల్సరీగా పసుపు వేస్తాం. తర్వాత పసుపు తర్వాత ఇంకో ముఖ్యమైనది ఏంటంటే పచ్చికారం వేసుకుంటాం. పచ్చికారం కూడా వేసేసిన తర్వాత చూడండి పసుపు ఎరుపు కాంబినేషన్ ఎలా ఉందో పప్పు మీద. తర్వాత అండి కాసింత ఉప్పు కూడా వేశానండి. మరి ఉప్పు ఉండాలి కదండి అన్నిట్లోనూ. ఉప్పు సరిపడా ఉప్పు వేసి మొత్తం అంతాను గరిటెతో కలిపి పెట్టేశాను. ఆ యొక్క ఉసిరికాయ ముక్కలన్నీ కూడా చిదిపేసుకుంటూ అలా కదిపేశానండి మొత్తం అంతాను. ఉప్పు, పసుపు, కారం, ఉసిరికాయ ముక్కలు తోటకూరకి కందిపప్పుకి మొత్తం పట్టేసిందండి. చూసారా, ఇదేనండి తోటకూర ఉసిరికాయ పప్పు. దీంట్లోకి మా వాళ్ళు గరిటె తాలింపు పెట్టారండి. చిన్న బాండీ తీసుకుని కొద్దిగా నూనె వేసి దాంట్లోనే మెంతులు, ఆవాలు, కొద్దిగా మినప్పప్పు, ఎండు మిరపకాయలు, మీకు తెలియందే ఉందండి తాలింపు అంటే అదే కదండి మన ఇళ్లలోనూ. లాస్ట్లో ఇంగువ అన్నీ వేసేసి ఈ తాలింపు వేగంగానే తీసుకొచ్చి పప్పులో కలిపేస్తాం. ఇంతే కదండి ప్రతి ఇంట్లోనూ. మీరందరేమో చింతపండు వాడతారండి. నేనేం చేశానంటే సీజన్లో ఉసిరికాయలు వచ్చినప్పుడు చక్కగా ఉసిరికాయలు వాడుకోవాలండి. ఉసిరికాయ తింటే సి విటమిన్ అండి. డైరెక్ట్గా ఉసిరికాయ పచ్చడి చేస్తే పిల్లలు తింటలేదండి. పెద్దవాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోరు. ఇప్పుడు ఇలా ఉసిరికాయ పప్పు తోటకూర కాంబినేషన్లో చేస్తే పెద్దవాళ్ళు కూడా చక్కగా తింటారు. ఈ సి విటమిన్ వల్ల ఉసిరికాయ వల్ల ఆరోగ్యం బాగా డెవలప్ అవుతుంది. తోటకూర వల్ల చాలా మంచిది. సి విటమిన్లో ఫైబర్ ఫుడ్ కూడా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా చక్కగాను ఈ ఉసిరికాయలు వచ్చే కాలంలో ఉసిరికాయలు కట్ చేసుకుని తోటకూర పప్పు చేసుకోండి. ప్రతి ఏ ఆకుకూర పప్పు చేసినా, పులుసు చేసినా కంపల్సరీ ఉసిరికాయ ముక్కలు వాడండి. ఉసిరికాయలు తెచ్చుకుంటే ఉసిరి పచ్చడి, ఉసిరి ఆవకాయ కాదండి, ఇవి కూడా ఇంపార్టెంటే మనకి. సి విటమిన్ అంటే ఇది ఎంతో ముఖ్యం కదా మనకి సి విటమిన్. పోనీ పచ్చడి చేస్తారనుకోండి, ఉసిరికాయ పచ్చడి ఎంతమంది తింటున్నామండి పచ్చళ్ళు తింటాం మానేశారు. లక్షల డబ్బులు సంపాదిస్తున్నారు కానీ పచ్చడి గుప్పుడు పచ్చడన్నం తినాలంటే ఎవరికి కూడా అవాయించుకునే శక్తి లేదు. చూడండి ఆ తాళింపు అంతా కూడా పప్పులో వేసాం. పచ్చడి అన్నామంటే మేము తినమంటే మీకు రెసిస్టెన్స్ పవర్ ఎలా వస్తుందండి? పాతకాల వాళ్ళంతా శుభ్రంగా పచ్చళ్ళు పట్టడమని తినేవాళ్ళు. దయచేసి శుభ్రంగా ఇట్లాంటి పప్పులు చేసుకోండి. ఓకే, ధన్యవాదములండి.